హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, మోహముద్గరం నుండి మరో శ్లోకం పంచుకుంటానండి. ఇది చాలామందికి కంఠోపాఠమై ఉంటుంది. చాలామంది చాలాసార్లు తమ లైఫ్లో, తమ దైనందిన జీవితంలో రిఫర్ చేసుకుంటూ ఉంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే बहुदुस्तारे इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. గోవిందుణ్ణి భజించకపోతే పదే పదే ఈ జనన మరణ చక్రంలోకి వస్తాం. పునరపి జననం పునరపి మరణం. పుట్టిన ప్రతి వాడు మళ్ళీ చావవలసింది. అది రాముడైనా కృష్ణుడైనా మరెవ్వరైనా. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు అని గీతాచార్యుడు కూడా చెప్పింది ఇది. కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం. ఎలా అంటే పునరపి జనని జఠరేసైనం. ఈసారి మనిషి అమ్మ కడుపులో పడుకున్నాం, మరోసారి కుక్క కడుపులో పడుకుంటాము, పిల్లి కడుపులో పడుకుంటాము, దోమ కడుపులో గుడ్డుగా పడుకుంటాము, కోడి కడుపులో గుడ్డుగా పడుకుంటాము, సింహం కడుపులో ఉంటాము, నక్క కడుపులో, పిల్లి కడుపులో, బల్లి కడుపులో, ఏ తల్లి కడుపులో పడుకుంటాము. పునరపి జనని జఠరేసైనం ఇహ సంసారే బహుదుస్తారే. ఈ సంసారం రాగద్వేషాలు, అహంకార మమకారాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఈ అరిషడ్ వర్గాలతో కూడినటువంటి సంసారంతో బహుదుస్తారే, చాలా దుఃఖపడుతూ ఉంటాం. కృపయా పారే పాహి మురారే. కాబట్టి పాహి రక్షించు రక్షించు, పాహి పాహి మురారి అని ఆ కృపా సముద్రుణ్ణి ప్రార్థించరా మూర్ఖుడా అని జగదాచార్యులు మనకు చెప్తూ ఉన్నారు. అందుకనే నామస్మరణ చేస్తూ నీ ప్రతి పని చేసుకుంటూ ఉండొచ్చు. చేతులతో బట్టలు ఉతుకుతున్నాం లేదా రొట్టెలు తడుతూ ఉన్నాం. నోరేం చేస్తుంది? పక్కవాడిని తిట్టుకోవడమో ఇంకోళ్ళతో పోట్లాడడమో కాకుండా ఆ నోటితో భగవన్నామ స్మరణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అప్పుడు ఆ పనిని కూడా ఆనందిస్తాం. మనం పని ఫలితాన్ని ఆశించాం. ఎందుకంటే ఇంకో ప్రక్క ఆ ఫలితం ఆల్రెడీ వచ్చేసింది. భగవన్నామ స్మరణ అన్న మాధుర్యంతో శరీరం తడిచిపోతూ ఉంటుంది, నాలుక చవులూరుతూ ఉంటుంది. కాబట్టి కృపయా పారే పాహి మురారే, మురారి పాహి పాహి విఠల విఠల అని అనుకోరా మూర్ఖుడా, నా తమ్ముడా అని అపారమైనటువంటి ప్రేమతో జగదాచార్యులు మనకు అనుగ్రహించినటువంటి మోహముద్గరంలో ఇది 22వ శ్లోకం అండి. ఇంకో 10 శ్లోకాలు హాయిగా పాడుకుండే శక్తిని ఆ ఈశ్వరుడు అప్పటి వరకు ఆయువుని కూడా నాకు ఇస్తాడని కోరుకుంటున్నాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ or spirituality up to the roots of the society. Thank you for watching.